ఒక స్కూల్ కాంటీన్లో ఇద్దరు ఫ్రెండ్సున్నారు. వాళ్ళ పేరులు లిలీ, తన బెస్ట్ ఫ్రెండ్ ఎమ్మా తో కలిసి నవ్వుకుంటూ భోజనం చేస్తోంది. మీరు ఎప్పుడైనా ఎవరికైనా విడదీయలేని అనుబంధం ఉందని అనిపించిందా? నాకు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్తో అలా అనిపించేది. కానీ నేను ఊహించనిదేమిటంటే ఆమె నిజానికి నా అక్కే. నా తల్లిదండ్రులు ఈ నిజాన్ని నా జీవితాంతం దాచిపెట్టారు. లిలీ, ఎమ్మా చిన్నతనం నుంచి విడదీయలేని స్నేహితులు. వాళ్ళు ఒకరి వాక్యాలను మరొకరు పూర్తి చేస్తారు. ఒకే అలర్జీలు కూడా ఉంటాయి. వాళ్ళ స్నేహితులు ఎప్పుడూ సరదాగా మీరు ఇద్దరూ విడిపోయిన అక్కచెల్లెళ్ళా అని అడుగుతుంటారు. ఒకరోజు బయాలజీ క్లాస్లో డిఎన్ఏ టెస్ట్ ప్రాజెక్ట్ చేస్తారు. ఫలితాలు ఆశ్చర్యకరంగా ఒకేలా వస్తాయి. లిలీకి అనుమానం వచ్చి ఎమ్మాతో కలిసి గుట్టుగా ఒక నిజమైన డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటుంది. ఫలితాలు వచ్చినప్పుడు 99.9% మ్యాచ్. వారు ఇద్దరూ ఇడియంటికల్ ట్విన్స్. ఆ రాత్రి లిలీ తన తల్లిదండ్రులను ఎదిరిస్తుంది. వారు కన్నీళ్లతో నిజాన్ని ఒప్పుకుంటారు. అసలు విషయం ఏమిటంటే లిలీ, ఎమ్మా పుట్టిన వెంటనే విడిపోయారు. వారి తల్లిదండ్రులు ఆర్థిక సమస్యల కారణంగా ఎమ్మాను దత్తతకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ లిలీకి అసలు చెప్పలేదు. వారు విడిపోయినా అదృష్టవశాత్తు ఒకే పట్టణంలో పెరిగారు. కానీ ఈ సత్యాన్ని ఎవరూ గుర్తించలేదు. లిలీ తల్లిదండ్రులపై మోసపోయిన భావనతో కొంత దూరంగా ఉంటుంది. కాని ఎమ్మా చెబుతుంది ఇది ఎవరీ తప్పు కాదని. వారు ఒకరినొకరు అంగీకరించుకుని సోదరీభావాన్ని ఆనందంగా స్వీకరించుకుంటారు. స్టోరీ వారి అసలైన పుట్టినరోజు తొలిసారిగా కలిసి జరుపుకుంటూ ముగుస్తుంది. చివరికి కుటుంబం అంటే మనల్ని పెంచిన వాళ్ళు మాత్రమే కాదు, మనకు నిజంగా తోడుగా ఉండేవాళ్లే. నేను నా కోల్పోయిన భాగాన్ని తిరిగి పొందాను. నా అక్కను.